మాట్లాడిన ప్రభు అని చెప్పి 2 హస్తాలు ప్రభు వైపు చాపి దేవుణ్ణి నా హృదయంలోనికి ఆహ్వానించుకోండి ప్రభు. ప్రతి ఒక్కరూ ఒక 2 హస్తాలు ప్రభు వైపు చాపి, దేవా ఇంతవరకు తండ్రి సేవకుడు మాట్లాడాడు తండ్రి, ఇప్పటి నుంచి సేవకుని మాటలు బంధించి నీ మాటల ద్వారా నాతో మాట్లాడిన ప్రభు. నీ మాటలు నా జీవితానికి ఎంతో ఆశీర్వాదకరమైనవి. నీ మాటలు నా జీవితాన్ని మారుస్తాయి తండ్రి. నీ మాటలు నా జీవితానికి ఒక ప్రభా ఉన్నతమైన మార్గాలు చూపిస్తాయి తండ్రి. నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి నాయన. వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని మాకు దయచేయండి నాయన. అయ్యా, నీ సేవకుని యొక్క సొంత జ్ఞానాన్ని బంధించి మీ ఆత్మ జ్ఞానం ద్వారా నీ ప్రజలతో మీరు స్పష్టంగా మాట్లాడమని, ఈ వాక్యం ఎందరైతే వింటున్నారో వారందరి జీవితాలలో తండ్రి గొప్ప ఆదరణ, వాదార్పు, నెమ్మది కలగడానికి మీరు కృప చూపించమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథము యెషయా ప్రవచన గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి నరరూపుగా రాబోతున్నారు అని చెప్పి అనేక మంది ప్రవక్తలు ప్రవచించినట్లుగానే యెషయా భక్తుడు కూడా క్రీస్తు పూర్వం 730 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆగమనమును గూర్చి, యేసు ప్రభువారి యొక్క జన్మ విధానాన్ని గూర్చి, యేసు ప్రభువారి యొక్క మరణాన్ని గూర్చి, యేసు ప్రభువారు ఈ లోకానికి ఇచ్చేటువంటి నిరీక్షణను గూర్చి, అవన్నీ విషయాలనే కూడా ప్రవచనాత్మకంగా ఇక్కడ తెలియజేస్తారు. అందుకనే చాలామంది బైబిల్ పండితులు యెషయా గ్రంథాన్ని 5వ సువార్త అని చెప్తారు. మనందరూ కూడా 4 సువార్తలు తెలుసు. మత్తయి శుభవార్త, మార్క్ శుభవార్త, లూకా శుభవార్త, యోహాను శుభవార్త. వీళ్ళ నలుగురు కూడా ఒకే వ్యక్తిని గురించి, యేసు ప్రభువును గూర్చి అనేకమైన విషయాలు, ఆయన జననం గూర్చి, ఆయన చేసిన సేవా పరిచర్ను గూర్చి, ఆయన యొక్క మరణాన్ని గూర్చి, ప్రపంచానికి ఆయన ఏ నిరీక్షణ ఇవ్వబోతున్నాడో అన్న దాని గూర్చి ఈ 4 సువార్తల్లో కూడా చక్కగా క్రోడీకరించడం జరిగింది. అలాగే పాత నిబంధన గ్రంథంలో కూడా యేసు ప్రభువారి యొక్క జననానికి ముందే యెషయా ప్రవక్త యేసు ప్రభువారి యొక్క జననం గూర్చి, యేసు ప్రభువారి యొక్క మరణాన్ని గూర్చి, ప్రపంచ మానవాళికి నిరీక్షణ గూర్చి ముందుగానే సువార్త రూపంలో ఈ యొక్క గ్రంథాన్ని రచించారు. కాబట్టి ఈ బైబిల్ పండితుల యొక్క అభిప్రాయము ఇది 5వ సువార్త అని చెప్పుకోవడానికి ఏమాత్రము కూడా తీసుకుపోదు అని చెప్తారు. దేవుని వాక్యం ప్రేమ బిడ్డలారా, చరిత్రను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైనటువంటి చీకట్లో ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉన్నారు. ఎందుకు వాళ్ళ జీవితాలలో ఇంత భయంకరమైనటువంటి చీకటి బ్రతుకులు అనుభవించవలసిన పరిస్థితి వచ్చింది? ఆ ప్రాంతంలో 9వ అధ్యాయం 1 నుంచి మనం చదివినట్లయితే జెబులూను దేశము, నఫ్తాలి దేశము అని చెప్పి ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రాంతాలన్నిటిలో కూడా చాలా ప్రాంతాలని అశ్షూరీయులు, ఐగుప్తీయులు, బబులోనీయులు వీళ్ళందరూ కూడా వచ్చి ఆ దేశాల మీద దాడి చేసి, ఆ ప్రాంతాల మీద దాడి చేసి ఆ ప్రజలందరినీ కూడా చెరపట్టుకుని తీసిపోయి చివరి కొన్ని సందర్భాలలో ప్రాణాలు కూడా తీసివేసి ఒక భయంకరమైనటువంటి చీకటి అనుభవాలతో, ప్రాణ భయాలతో, ఆందోళనతో అన్నిటినీ కోల్పోయి, భర్తను కోల్పోయి భార్య, భార్యను కోల్పోయిన భర్త, పిల్లలు కోల్పోయిన తల్లిదండ్రులు, ఇలాంటి భయంకరమైనటువంటి వ్యధ, ఇలాంటి భయంకరమైనటువంటి కష్టాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటున్నారు.
నేను అంటున్నా, ఇలాంటి భయంకరమైన స్థితి రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు విధేయత అవిధేయత అనేటువంటి ఈ రెండు విషయాల మధ్య వాళ్ళు ఊగిసలాడుతూ ఉండేవారు. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడని, బయటికి వెళ్ళిన తర్వాత ఒక అవిధేయులుగా మారిపోయి ఒక భయంకరమైనటువంటి జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దేవుడు అనేక సందర్భాలలో అనేక మంది దైవ సేవకుల్ని, ప్రవక్తల్ని పంపించి వాళ్ళకి ఎంతగా ప్రకటించినప్పటికీ కూడా వాళ్ళు పెడచెవిని పెట్టి దేవుని యొక్క ప్రేమని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి. వాళ్ళ జీవితాల్లో వచ్చిన భద్రత, వాళ్ళ బ్రతుకులు అనుభవిస్తున్న సుఖ సౌఖ్యం, వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి, వాళ్ళ కలిగిన తెలివితేటలను బట్టి అని చెప్పి భ్రమపడుతున్నటువంటి దినాలు. అందుకనే ఇశ్రాయేలు యొక్క మనస్తత్వాన్ని గూర్చి, ఇశ్రాయేలు ప్రజల యొక్క స్వభావాలను గూర్చి యెషయా భక్తుడు 5వ అధ్యాయం ఎంత చక్కగా రాస్తాడో చూడండి. నా ప్రియుని కొరకు నేను ఒక పాట పాడిదని మీరు వినండి అని చెప్పి, ఇదే యెషయా ప్రవక్త 5వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాటలు అంటారు. నా ప్రియుని గూర్చి పాడేదని వినుండి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టమైన వాడిని గూర్చి పాడేదని వినడే. సత్తు గల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండేను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగల్ని నాటించెను. ప్రైజ్ హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల్ని ద్రాక్ష తోటగా, యోధా వారిని ఒక ఆయనకి ఇష్టమైన వనముగా ఆయన పోల్చి చెప్తున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడంటే, సత్తువు గల భూమిలో నేను ఒక ద్రాక్ష తోట నాటి తిని, ఆ ద్రాక్ష తోటకి ఒక రుజువు కట్టించి చక్కగా నీరు పోస్తూ ఉండేవాడిని. దాని చుట్టూ కూడా కంచి వేశాను, ఏ మృగము రాకుండా దాని చుట్టూ కూడా గోడ కట్టాను. అలాంటి యొక్క ద్రాక్ష తోట ఫలించి ఎదిగి శ్రేష్టమైనటువంటి సత్తు గలటువంటి భూమిలో ఉంది కాబట్టి, శ్రేష్టమైనటువంటి విత్తనం కాబట్టి మంచి ద్రాక్ష ఫలాలు ఫలిస్తాదేమని చెప్పి నేను మిగిలి ఎదురు చూస్తూ ఉంటుంటే అది నాకు కారు ద్రాక్షాలు కాసింది, చేదు ద్రాక్షాలు కాసింది. భయంకర నేను చూపించిన ప్రేమకి అది ద్వేషాన్ని వెలగొక్కుచుంది. నేనిచ్చిన కాపుదలకి నన్ను లెక్క చేయలేని పరిస్థితి. ఇలాంటి ఉన్నటువంటి ఈ ప్రాంతానికి, ఈ స్థితిలో ఉన్నటువంటి యొక్క భూభాగానికి నేనేం చేస్తానో చూడండి అని చెప్పి దాని చుట్టూ కూడా కంచి తీసివేస్తాను. మృగములు వచ్చి మేసేటట్లుగా, శత్రువులు వచ్చి దాంట్లోకి దాడి చేసినట్లుగా దాని చుట్టూ ఉన్న కంచిని తీసివేస్తాను, దాని చుట్టూ ఉన్న గోడను తీసివేస్తాను అని చెప్పి దేవుడు ముందుగానే ఇశ్రాయేలు ప్రజలని అలాగే యోధా జాతిని హెచ్చరించాడు ఈ 5వ అధ్యాయంలో. ఈ యొక్క ఉపమానం ఇశ్రాయేలు ప్రజలకు చెప్పబడింది. ఈ ఉపమానం ఇశ్రాయేలు ప్రజల జాతికి లేదా యోధా ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అయినా వాళ్ళు అర్థం చేసుకోలేని పరిస్థితి, అయినా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి, అయినా దేవుని యొక్క ప్రేమని కనులారా చూడలేని పరిస్థితి. వాళ్ళు అంధత్వంలో ఉన్నారు కనుక ఏమవుతుందిలే అన్నట్లుగానే జరిగింది. ఈ 9వ అధ్యాయంకి వచ్చేసరికి వాళ్ళందరూ కూడా చీకట్లో ఉన్నారు, శత్రువుల చేత తరమపడుతూ ఉన్నారు, శత్రువుల చేత దోచుకొనబడుతున్నారు, శత్రువుల చేత ప్రాణ భయం చేత అరిచేతిలో ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుచున్నారు. దీనికి కారణము అవిధేయత, దీనికి కారణము దేవుణ్ణి మర్చిపోయి బ్రతకడం. దేవుని వాక్యం వింటున్న ప్రియమిత్రులు, ఈ రోజున అనేక మంది జీవితాలు మనం చూసినట్లయితే అవిధేయతల మధ్య బ్రతుకుతూ ఉన్నటువంటి పరిస్థితి. విధేయత అనేది లేకుండా అవిధేయులుగా బ్రతుకుచున్నటువంటి దినాలు. ఇలాంటి దినాల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు చీకటిలోకి వెళ్ళిపోయారు. ఆ చీకటి బ్రతుకులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని కృపగల దేవుడు, దయ చూపించే దేవుడు యెషయా ప్రవక్త ఆ రోజుల్లో ఆహాజు రాజుగా ఉన్నాడు. ప్రజలందరూ అనుకుంటున్నారు, మా బ్రతుకులు ఇంతేనా, మా జీవితాలు ఇంతేనా, దేవుడికి మా మీద జాలి రాదా, దేవుడికి మా మీద వాత్సల్యత రాదా, ఆయన మమ్మల్ని విడిపించడా, తండ్రి తన కుమారుని క్షమించినట్లుగా ఆయన నన్ను క్షమించడా, మమ్మల్ని కాపాడడా అని చెప్పి ప్రజలందరూ కూడా ఒకరి మొక్కలు చూసిన ఒకరు ఏడుస్తున్నటువంటి దినాలలో ఆయన ఇచ్చినటువంటి శుభవర్తమానము, ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ప్రవచన మాట
ఏమంటున్నాడంటే, చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగు చూచెదరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చీకట్లో నడుచుచున్నటువంటి జనులు, ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ ప్రజలు గొప్ప వెలుగు చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప వెలుగు అనగా చీకటి అనేటువంటి విధానాన్ని మనం చూసినట్లయితే, చీకటి అనగా బాధ, చీకటి అనగా అనిశ్చివేత, చీకటి అనగా ఆధ్యాత్మిక క్షీణత, చీకటి అనగా అంధత్వము, చీకటి అనగా నిస్సహాయ స్థితి, నిరాశ, నిస్పృహ, గందరగోళం, పాపం, దేవుని నుంచి దూరం చేయడం, జీవదాత అయినటువంటి దేవుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా చీకటికి పర్యాయ పదాలు, చీకటికి ఆధ్యాత్మికమైనటువంటి పర్యాయ పదాలు. ఇలాంటి పరిస్థితుల్లో చీకటిని గురించి మన అందరము కూడా వెలుగులో ఉన్నప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయి, చీకట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాయి మన అందరూ కూడా తెలుసు. మనం చీకట్లో ఉంటే గనక రిథములు చెదిరిపోతాయి. అంటే అండి, మనకు కావలసినటువంటి చీకట్లో ఉన్నప్పుడు సెరోటిన్ అనేటువంటి ఒక ఎంజైమ్ మన జీవితాల్లో ఉత్పత్తి కాని కారణాన్ని బట్టి మనము కొంచెం రాత్రి నిరాశతో ఉంటాం. అవునా కాదు? ఉదయం ఎంత యాక్టివ్గా ఉంటాం, రాత్రి ఎలా ఉంటారు? రాత్రి ఎలా ఉంటారు? అలిసిపోయినట్టు ఉంటారు. అవునా కాదండి? పగలు 8 గంటలు డ్యూటీ చేయడం చాలా ఈజీ. రాత్రి 8 గంటలు డ్యూటీ చేశారనుకో, ఉదయానికి ఎలా అయిపోతారు? చాలా నీరసిపోతారు. ఓకేనా? అంటే రాత్రికి వెలుగుకి ఉన్నటువంటి తేడా అది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకి, చీకట్లో నడుచున్న ఇశ్రాయేలు ప్రజలారా, మీకు నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు, గొప్ప వెలుగుని చూచుచున్నారు. వెలుగును గూర్చి 4 మాటలు చెప్పి నేను వాక్యంలోకి ముందుకు వెళ్తాను ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు అనేటువంటి దాస్యత్వం కింద మగ్గిపోతున్నారు. ఈ ఐగుప్తు ఫరో ఇశ్రాయేలు ప్రజల్ని మిక్కిలి హీనదశకి మార్చేశాడు. అవునా కాదండి? ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నారంటే మాటలతో చెప్పలేనంత శ్రమ అనుభవిస్తున్నారు. అలాంటి మిక్కిలి హీనస్థితిలోకి వెళ్ళిపోయారు. దాన్ని మనం ఏమని పిలవచ్చు అంటే చీకటి బ్రతుకులు. అలాంటి చీకటి బ్రతుకున్నటువంటి ఈ ఇశ్రాయేలు ప్రజల్ని మోషే అనేటువంటి దైవ సేవకుని ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా తీసుకుని నడిపిస్తూ ఉంటుంటే, అక్కడ రాయబడిన మాట, రాత్రి వారికి అగ్ని స్తంభముగా వారిని నడిపించిన ఉంటుంది. అరణ్య మార్గములో దిక్కుతోచనటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా వెలుగ్గా ఉండి నడిపించింది మనం ఆరాధిస్తున్నటువంటి జీవం గల దేవుడు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా చక్కగా నడిపించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. చీకట్లో కూడా వాళ్ళ వెలుగును చూసి, చీకట్లో కూడా వాళ్ళు పడిపోకుండా, వాళ్ళు తొట్టిల్లిపోకుండా, వారు అటు ఇటు తొలగిపోకుండా చక్కగా సరైన మార్గం నడుచున్నట్లుగా వారికి రాత్రి అగ్నిస్తంభము వాళ్ళకు వెలుగుగా ఉండి నడిపించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున చెరలోకి వెళ్ళిపోయిన మన బ్రతుకులు, ఈ లోకమైనటువంటి బానిసత్వంలోకి వెళ్ళిపోయిన మన బ్రతుకుల్ని ఆ కృపగల దేవుడు విడిపించి, దేవా నీవు నన్ను నడిపించని గనక ఈ ఉదయకాల సమయంలో ప్రభు పాదాలు పట్టుకున్నట్లయితే ప్రభు నిన్ను నడిపిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా అయితే గనక త్రొట్టిల్లిపోకుండా చక్కని మేఘస్తంభంగా, అలాగే అగ్నిస్తంభంగా దేవుడు నడిపించినట్లుగా దేవుడు మనందరిని నడిపించునుగాక. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా యోహాను శుభవార్త 8వ అధ్యాయము 1-12 వచనాలు మీ అందరూ కూడా సుపరిచితమైనటువంటి పాఠ్య భాగమే. మీరందరూ కూడా ఇటువైపు చూడడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క యోహాను శుభవార్త 8వ అధ్యాయం 1-12 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ వాక్యం యొక్క సారాంశాన్ని చెప్తున్నాను వినండి. ఒక పాపాత్మురాలు పాపము చేస్తూ పట్టబడినప్పుడు ఆమెని మోషే ధర్మశాస్త్రం ప్రకారము రాళ్ళు రువ్వి చంపాలి అనుకున్నారు. అప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆమె ఆశ్రయాన్ని కోరినప్పుడు, అప్పుడు యేసు ప్రభు వారు అంటారు, మీలో పాపం లేనివాడు మొదటి రాయి ఆమె మీద వేయండి అంటాడు. ఏ ఒక్కరూ కూడా ఆమె మీద రాయి వేయకుండా అందరూ కూడా రాళ్ళు అక్కడ పడవేసి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు యేసు ప్రభు ఆమెతో అంటారు, అమ్మా
నేను ఎవరోకి శిక్షించలేదా? అయితే నేను నిన్ను శిక్షించడానికి నేను పరిశుద్ధుని, అయినప్పటికీ కూడా నిన్ను శిక్షించను, ఇక మీదట పాపం చేయకని ఆమెను పంపించేసి యేసు ప్రభువారు మరలా ఈ మాట చెప్తారండి. ఒక అద్భుతమైన మాట. 8వ అధ్యాయం 12వ వచనం చదవండి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువారు చీకట్లు నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క సన్నివేశం, ఈ సందర్భం అయిన వెంటనే యేసు ప్రభువారు ప్రపంచ మానవాళికి ఇస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన సందేశము. మరలా ఆయన వారితో ఎలాగూ చెప్పెను, నేను ఈ లోకమునకు ఏమై ఉన్నాను? వెలుగై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నన్ను వెంబడించేవాడు చీకటి నడవక జీవపు వెలుగును వెంబడించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున పాపం అనే చీకట్లో బ్రతుకుతున్న ఆమె ఈ రోజున వెలుగు సంబంధిగా మార్చబడింది. ఒక గొప్ప స్వార్థికురాలుగా ఆమె ప్రభుని వెంబడించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆమె యొక్క చీకటి బ్రతుకుని వెలుగ్గా మార్చుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఏ ఒక్కరూ కూడా మార్చినటువంటి ఆమెని నా ప్రభు తన యొక్క మాటల ద్వారా మార్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇక 3వ సందర్భాన్ని మనం చూసినట్లయితే గనక అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము, అలాగే అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 18వ వచనములో ఈ 2 సందర్భాల్లో కూడా ఒకే విషయం దాగి ఉంటుంది. అపోస్తుడైన పౌలుగా పిలువబడుతున్నటువంటి సౌలుగా ఉన్నటువంటి దినాలలో ఆయన సంఘాలని పాడు చేస్తూ ఉండేవాడు, సంఘాలని హింసిస్తూ ఉండేవాడు, కనపడ్డ ప్రతి ఒక్కరిని కూడా బాధిస్తూ ఉండేవాడు. అలా బాధిస్తున్నటువంటి ఈ యొక్క దినాలలో దేవాతి దేవుడు ఈ యొక్క సౌలుకి ప్రత్యక్షమై, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావని చెప్పి అలా మాట్లాడుతున్నప్పుడు తన చుట్టూ కూడా వెలుగు ప్రకాశించినమాట ఉంటుంది. అలా వెలుగు ప్రకాశించినప్పుడు కన్నులతో చూడలేక అంధుడైపోయాడని ఉంటుందండి. అప్పుడు వరకు చీకట్లో బ్రతికినటువంటి ఈ యొక్క సౌలు అప్పుడు వరకు కూడా తను చేస్తుందంతా కూడా మంచిది అని భావించిన సౌలు ప్రజల్ని హింసించడం, ప్రజల్ని చంపడం, ప్రజల్ని గాయపరచడం, నేను దేవునికి సేవ చేస్తున్నానని భావించేటువంటి సౌలు నిజమైన వెలుగు చూసిన తర్వాత తన హృదయంలో పరివర్తన జరిగింది. తన హృదయంలో ఇంతకాలము నేను చీకట్లో బ్రతుకుతున్నాను, నేను గొప్ప జ్ఞానిని అనుకుంటున్నా, నేను చాలా జ్ఞానం గలవాడిని, నేను తెలివితేటలు గలవాడిని, చిన్నప్పుడే గమనీయుల పాదముల దగ్గర ఎంతో గొప్ప విద్యను అభ్యసించాను, నాకన్నీ తెలుసని ఈ రోజున నేను చీకట్లో ఉన్నానని బ్రతుకు నాది అని ఈ వెలుగును చూసిన తర్వాత తెలిసిందని చెప్పి అతడు మారు మనసు పొందాడు, రక్షించబడ్డాడు, గొప్ప స్వార్థుడిగా మార్చబడ్డాడు. ఇదే విషయాన్ని 26వ అధ్యాయం అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటున్నాడు ఒకసారి చూడండి. అపోస్తుల కార్యములు ఆ 26వ అధ్యాయము 18వ వచనం, నన్ను చూచుచు 15 నువ్వు ఎవడు అని అడగగా, ప్రభు నీవు హింసిస్తున్న యేసును, నీవు నన్ను చూచున్న సంగతును గూర్చి, నేను నీకు కనపడబో సంగతులు గూర్చి నిన్ను పరిచయాడికి సాక్షి నియమించున్నాను. హాని కలకు నిన్ను కాపాడేదను. వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపోస్తులైన పౌలు గారిని, హింసకుడు దోషకుడైన అపోస్తులైనటువంటి పౌలు గారిని ప్రభు ఎలా మారుస్తున్నాడో చూడండి. చీకటిలో నడుచువారు ఏంటండి, చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను యొక్క అధికారం నుండి దేవుని వైపు తిరిగి నా యందలి విశ్వాసము చేత
పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారి యొక్క స్వాస్థ్యం పొందినట్లు వారి కళ్ళు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకి పంపిదనని చెప్పాను. అపోస్తలుడైన పౌలు గారు తాను గూర్చి సాక్ష్యం చెప్తున్నాడు. దేవుడు నన్ను అన్యజనులకు వెలుగుగా నిలబెట్టాడు. ఈ రోజున అన్యజనుల దగ్గరికి వెళ్ళి సువార్తమని ప్రకటించమన్నాడు. ఎందుకనంటే చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులో నడిపించబడాలని, సాతాను యొక్క అధికారంలో నుంచి దేవుని యొక్క సన్నిధికి నడిపించబడాలని. ఈ రోజున నన్ను దేవుడు నిలబెట్టాడు, నన్ను దేవుడు నియమించుకున్నాడు. దేవుడు ఎందుకు నియమించుకున్నాడంటే చీకట్లో ఉన్న అనేక మందిని వెలుగులోకి నడిపించాలని దేవుడు నన్ను సేవకుడిగా నియమించుకున్నాడని పౌలు గారు తనను గూర్చి సాక్ష్యం ప్రకటిస్తున్నారు. అంటే వెలుగుకి ఎంత ప్రాధాన్యత ఉందో చూడండి, వెలుగు సంబంధులకి ఎంత ప్రాధాన్యత ఉందో చూడండి. కానీ మనమందరము కూడా వెలుగు సంబంధులుగా మారడానికి దేవాతి దేవుడు మనల్ని చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోని దేవుడు మనల్ని పిలిచాడు. హల్లెలూయా. పేతురు భక్తుడు అంటాడు కదండి 2వ అధ్యాయంలో, చీకట్లో నుంచి ఆశ్చర్య వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతీసం ప్రచురించే నిమిత్తమై మీరందరూ కూడా ఏర్పరచబడినటువంటి రాజులని యాజకుల వంశులై ఉన్నారు అంటాడండి. మనమందరం కూడా చీకట్లో నుంచి ఆశ్చర్యకర వెలుగులోనికి దేవుని మనల్ని నడిపించాడు. అలాగే ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, మీరు పూర్వమందు చీకటై ఉండి ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. చీకట్లో ఉండేవారు, నిరీక్షణ లేకుండా ఉండేవారు, పాపంతో ఉండేవారు, బంధకాలు ఉండేవారు, నిరాశ నిస్పృహతో ఉండేవారు. అలాంటి మనల్ని, అణిచివేయబడినటువంటి మనల్ని దేవుడు ప్రేమించి వెలుగు సంబంధులుగా మార్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రైట్. మనమందరము కూడా ఇప్పుడు వెలుగు సంబంధులుగా మారడానికి దేవుడు కృప చూపించి, అందుని బట్టి మనందరూ దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. అలాగే మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనంలో కూడా మలాకీ గ్రంథకర్త యేసు ప్రభువారు జన్మించడానికి 430 సంవత్సరాల క్రితమే యేసు ప్రభువారి యొక్క జననను గూర్చి చక్కని ప్రవచనాన్ని ప్రవచిస్తారు. చూడండి 4వ అధ్యాయము 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు మీకు ఆరోగ్యము కలుగు చేను గనుక దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమును కలుగు చేయను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారిని చీకట్లో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకి నిరీక్షణ కలిగేటట్లుగా భక్తుడైనటువంటి మలాకీ అనే ప్రవక్త ద్వారా దేవుడిస్తున్న వాగ్దానము, ప్రవక్త ద్వారా ఇస్తున్న ప్రవచనము. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభు వారు నీతి సూర్యుడు. హల్లెలూయా. కోటి తేజస్సూర్యుల కంటే తేజస్సు గలవాడు, ఆయన వెలుగై ఉన్నాడు. వెలుగుకి కల్మషం అనేది ఉంటుందండి. వెలుగుకి ఎక్కడైనా కంటెమినేషన్ అనగా కల్మషము, కల్తీ అనేది ఉంటుందండి. వెలుగుకి ఉండదు. వెలుగు చీకటిని దూచుకుంటూ పోతుంది. వెలుగు, అందుకని యేసు ప్రభు వారు ఈ సృష్టి ఆరంభంలోనే ఆదికాండం 1వ అధ్యాయంలో ఏమంటాడు? ఆయన చీకటిని వెలుగుని వేరుపరిచెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెలుగు చాలా ప్రాముఖ్యమైనది. మన దేవుడు కోటి సూర్యుల కంటే తేజస్సు గలవాడు. వెలుగు, అందుకనే నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడనగా యేసు ప్రభువారు జన్మిస్తాడని క్రీస్తు పూర్వం 430 సంవత్సరాల క్రితమే ఈ మలాకీ గ్రంథకర్త ద్వారా ప్రవచనం ప్రవచించారు. వెలుగును గూర్చి ఒక సన్నివేశం చెప్తాను, వినండి. 1700వ శతాబ్దంలో రష్యా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి సీజర్. ఆయన పేరు పీటర్. ఏం పేరండి? పీటర్ అని ఆయన ఉన్నతమైనటువంటి పరిపాలన అందించాడు. ఆయన ఉన్నతమైన పరిపాలన అందిస్తున్నాడు కాబట్టి ఆయన కట్టుకున్న ప్యాలెస్, రాజ్యభవనం, ఉన్నతమైన రాజ్యభవనాన్ని అతను కట్టుకున్నాడు. అస్సలే ప్రపంచంలో ఉండేటువంటి
గొప్పగా భావించే వాటన్నిటి ఇంటీరియర్గా, అంటే ఇంటిలో చక్కగా అలంకరించుకున్నాడు. చూడండి, ఈ రోజుల్లో ఇల్లు కట్టుకోవడం ఎంత ఎత్తు అయితే దాన్ని అలంకరించడం ఇంకా కొన్ని లక్షలు అవుతున్నాయి. అవునా కాదండి? అంత గొప్పగా అలంకరించుకున్నాడు. కానీ ప్రతి ఉదయం లేవగానే సూర్యోదయం అవుతున్నప్పుడు ఆ సూర్యోదయం అవుతున్నప్పుడు ఆ యొక్క సమయంలో సూర్యుడు మహా తేజస్సుతో, అద్భుతమైనటువంటి అలంకరణతో, అద్భుతమైనటువంటి కాంతితో, అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి అందమైనటువంటి విధముగా సూర్యుడు ఆ తూర్పును ఉదయించుకుంటూ వస్తుంటే, అరే ఆ సూర్యుని యొక్క తేజస్సు ముందు, ఆ సూర్యుని యొక్క అలంకరణ ముందు ఈ యొక్క నేను కట్టుకున్నటువంటి నేను కట్టుకునే ఈ అలంకరణ ఏది కూడా సాటి రాదని చెప్పి తను భావిస్తూ ఉండేవాడంటే. ఎంత అద్భుతమైన సృష్టి అండి దేవుని సృష్టి. ఈ రోజున సూర్యుడు ఇన్ని కోట్ల సంవత్సరాలుగా ఆ సూర్యుడు తూర్పు నుంచి పడమటకి, పడమటి నుంచి తూర్పుకి అలా ప్రయాణం చేస్తున్నటువంటి ఆ సూర్యునిలో ఎక్కడైనా కానీ దారి తప్పి, కక్ష తప్పి, లేదా తన యొక్క గమనాన్ని మార్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయంటారా? ఎక్కడా కూడా లేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సూర్యుడు, చంద్రుడు, భూమి ఇవన్నీ కూడా కొన్ని కక్షల్లో తిరిగేట్లుగా దేవుడు వాటిని నియమించాడు. కక్ష దాటి కొంచెం కూడా అటుగాని ఇటుగాని లేకుండా టైంకి చక్కగా అవి ప్రయాణం చేస్తూ ఉంటున్నాయి. కాబట్టి ఎంత గొప్ప అద్భుతమైన సృష్టి, నేను కట్టించుకున్న దాని ముందు పనికి రాదు అంటాడండి అతను. ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. అప్పుడప్పుడు మన దేవుని యొక్క సృష్టిని కూడా మనం గమనించి, మనం ఏ పాటి వాళ్ళమో మనం అందరము కూడా గమనించేవారుగా, స్వపరకు చేసుకునేవారుగా ఉండాలి. అయితే ఈ నీతి సూర్యుడు మీకు ఉదయించును. ఆ నీతి సూర్యుడు రెక్కలు మీకు ఏం కలుగు చేస్తాయి? ఆరోగ్యం కలుగు చేస్తాయి. నీతి సూర్యుని ద్వారా మనకు కలిగేటువంటి 3 ఆశీర్వాదాల గురించి చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. అందరూ కూడా వాక్యం వింటున్న వాళ్ళందరూ చేతులపైకి దేవుని శబ్ద హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. రైట్, ఈ నీతి సూర్యుడు అయితే హెబ్రీ భాషలో వింగ్ అనగా రెక్కలు అనే మాట, హెబ్రీ భాషలో ఉన్నటువంటి భావం ఏంటంటే కనాఫ్ అంటే కనుక ఒక వస్త్రం యొక్క అంగి యొక్క చివరి భాగము అని అర్థం వస్తుందంటే. ఈ మాట చెప్పగానే మీకు ఒక ఆలోచన రావాలి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మార్కు గారు, అలాగే లోకా గారు, మత్తయి గారు ముగ్గురు కూడా ఈమెను గూర్చి రాశారు. మార్కు శుభవార్త 5:25, లోకా శుభవార్త 8:43, మత్తయి శుభవార్త 9:20. ఈ యొక్క 3 సువార్తల్లో కూడా ఈమెను గూర్చి రాయబడి ఉంది. ఆమె 12 సంవత్సరాలుగా స్త్రీలకు సంబంధించిన బలహీనత చేత ఉండేది. ఆయన రెక్క నీడలో మీకు ఏముంటుందంటే స్వస్థత కలుగుతుంది. ఈ యొక్క యేసు ప్రభు వారి యొక్క చరణం ద్వారా ఈ రోజున మనం చూసినట్లయితే స్వస్థత ఎలా జరుగుతుంది చూస్తే, మనందరం కూడా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో 4 సువార్తల్లో కూడా దేవుడు అనేక మంది అందరూ మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల యేసు ప్రభువారు స్వస్థపరిచినటువంటి విధానము మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక రోజున యేసు ప్రభువారి దగ్గరికి ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు వస్తాడు. దేవా, ఆయన యొద్ద మోకాల్లోని నీకిష్టమైతే నేను బాగు చేయ ప్రభు అంటాడు. అప్పుడు యేసు ప్రభువారు నాకిష్టమే, నువ్వు బాగుపడిని వాడితో చెప్తాడు. అంటే కుష్టి వ్యాధిగ్రస్తుల్ని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడిన రోజుల్లో యేసు ప్రభువారు హక్కును చేర్చుకుని నాకిష్టమే అంటాడండి. ఈ రోజున చీకటి బ్రతుకులో నీ జీవితాన్ని మనం ఆరాధిస్తున్నటువంటి జీవం గల దేవుని యొక్క స్పర్శ మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి బలహీనత, అది ఆత్మ సంబంధమైన భౌతిక సంబంధమైన ప్రతి బలహీనత నుంచి ప్రభు విడిపించునుగాక. ఆమెన్. హల్లెలూయా. రైట్. మొట్టమొదటిగా మనకి స్వస్థత దేని విషయంలో, స్వస్థత గురించి చాలా ప్రసంగాలు ఉన్నాయి. నేను తుట్టుకిగా ముందుకు వెళ్తున్నాను. మనందరూ కూడా ఆధ్యాత్మికమైన స్వస్థత అనేది చాలా ప్రాముఖ్యం. మన ప్రాణానికి స్వస్థత అనేది చాలా ప్రాముఖ్యం. కీర్తన గ్రంథము 103వ కీర్తన 2-3 చరణాలలో ఉంటుంది కదండి. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగ ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. ఆయన చేసిన ఉపకారం దేనిని మరవద్దు. నువ్వు మర్చిపోతున్నావంటే ఆ రోగం ఆత్మ సంబంధ రోగము కలిగి ఉన్నావని అర్థం. కాబట్టి ఆత్మ సంబంధ రోగము కలుగునట్లుగా, రోగానికి విడుదల కలిగినట్లుగా మనమందరము కూడా ప్రార్థన చేసుకోవాలి. రెండవదిగా మన శరీరానికి స్వస్థత. యాకోబు రాసిన పత్రిక 5:14-15 వచనాల్లో, మీలో ఎవడైనా రోగి ఉన్నప్పుడు సంఘ పెద్దలను పిలిపించి నూనె రాసి ప్రార్థించినప్పుడు విశ్వాసైతేన ఆ ప్రార్థన రోగిని స్వస్థపరుచునుంటుంది. మూడవదిగా మన జీవితాలలో కోల్పోయినటువంటి రిలేషన్షిప్, అనగా కోల్పోయినటువంటి బంధుత్వాలు, ఈ క్రిస్మస్ ఆరాధన సందర్భముగా మనం అందరము కూడా ఒకరినొకరు క్షమించుకునే వారుగా ఉండాలి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో రాయబడినటువంటి మాట, ప్రభు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించు. అది నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. ఈ క్రిస్మస్ ఆరాధన జరుపుకోయే లోపు మనకంటూ హృదయం ఎవరు కూడా శత్రువులు ఉండకుందురుగాక. ఆమేన్. హల్లెలూయా. నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుకొనండి అంటున్నాడు యేసు ప్రభువారు. ఆయన మనం ఏ విధంగా క్షమించాడో మనం కూడా ఒకరినొకరు క్షమించుకుని ప్రేమానురాగాలతో మనము ఈ క్రిస్మస్ ఆరాధన జరుపుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. మనకి 4:2 ఇందాక చదువుకున్నాం కదండి. అక్కడ రాయబడిన మాట అండి, బయలుదేరి క్రొవ్విన దూడ గంతులు వేయనట్లు గంతులు వేయదు. అంటే ఎదుగుదల. ఏంటండి? ప్రాస్పరిటీ, ఎదుగుదల. కొవ్విన దూడ గంతులు వేయడం అంటే ఆ క్రొవ్విందంటే కనుక అభివృద్ధి చెందింది. అభివృద్ధి చెందాలని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రెండోది, చీకటి మనిషి జీవితంలో, వెలుగు మనిషి జీవితంలో గైడెన్స్ ఇస్తుందండి. ఏం చేస్తుందండి? గైడెన్స్ అంటే మోరల్ క్లారిటీ. ఓకేనా? అవునా? కానీ చీకట్లో వెళ్తున్నాం అనుకోండి, ఏ గోతులో పడిపోతామో తెలియదు, ఏ గుంట్లో పడిపోతామో తెలియదు, ఎక్కడ గుయ్యందో తెలియదు, ఎక్కడ ప్రమాదం ఉందో ఎవరికి కూడా తెలియదు. అదే వెలుగులైతే ప్రతిదీ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని ఏమంటారు? క్లారిటీ. అవునా కాదండి? వెలుగులో మనం ఎక్కువ నీట్గా ఫాస్ట్ వెళ్తామా, చీకట్లో వెళ్తామా? వెలుగులో వెళ్తాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ వెలుగు అనేది మనకి ఏమిస్తుందంటే మోరల్ క్లారిటీ, అనగా నీతితో కూడినటువంటి స్పష్టత ఇస్తుంది. వెలుగు ఏమిస్తుందండి? స్పష్టత ఇస్తుంది. దేంట్లో స్పష్టత ఇస్తుందంటే మనము ఏ నిర్ణయాలు తీసుకోవాలో మనకు స్పష్టత ఇస్తుంది. మన వెలుగు సంబంధంలో ఉన్నామనుకోండి, మనము డిసిషన్ తీసుకునేటప్పుడు డిసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అవునా కాదండి? మనిషి జీవితంలో వివాహం విషయంలో అయినా, ఉద్యోగం విషయంలో అయినా, మనం రూమ్ విషయంలో అయినా, ఇల్లు తీసుకునే విషయంలో అయినా, మందిర విషయంలో అయినా, మనం తీసుకునేటువంటి డిసిషన్, మనం తీసుకునేటువంటి తీర్మానం మీద మన యొక్క భవిష్యత్తు ఆధారపడుతుంది. అవునా కాదండి? ఒక తప్పిదము జీవితంలో కోలుకోలేనటువంటి నష్టాన్ని తీసుకొస్తుంది. కాబట్టి మన వెలుగు సంబంధం అయితే గనక మనము తీసుకునే నిర్ణయాలు క్లారిటీగా ఉంటాయి. చీకట్లో బ్రతికినటువంటి రూతు ఒక క్లారిటీతో కూడినటువంటి తీర్మానం తీసుకుంది. ఆమెను ఎక్కడ తీసుకెళ్ళింది మనందరికి కూడా తెలుసు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చీకటి బ్రతుకులో బ్రతుకుతున్నటువంటి రెహాబు ఒక శ్రేష్టమైన నిర్ణయం తీసుకున్న వెలుగు సంబంధిగా అద్భుతమైనటువంటి ముగింపు ఆమెకి కలిగింది. కాబట్టి ఇది ఎలా జరుగుతుంది? నీ వాక్యమే నా పాదములకు దీపం.
నా త్రోవకు వెలుగై ఉంది. మరి మనం దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకున్నప్పుడు మంచి వెలుగులో మంచి డిసిషన్ తీసుకుంటాం. రెండోదిగా మనం చూసినట్లయితే విజ్డమ్ అంటే జ్ఞానం. ఎప్పుడంటే కనుక సమస్యలు వచ్చినప్పుడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొదవై ఉంటే అతడు యెహోవాను అడగాలి. నేను ఎవరిని గద్దించక అందరికీ ధారాళంగా దయచేసి. ఏదైనా గొడవలు వచ్చినాయి అనుకోండి, ఏదైనా సమస్యలు వచ్చినాయి అనుకోండి, మనకి ఏం కావాలి ఆ సమస్య నుంచి బయటపడడానికి? చెప్పండి. ఆ సమస్య నుంచి బయటపడడానికి మనం ఏం కావాలి? ఏం కావాలి? జ్ఞానం, దైవిక జ్ఞానం. అవునా కదండి? దైవిక జ్ఞానం. దైవిక జ్ఞానం అనేది మనిషి జీవితంలో చాలా ప్రాముఖ్యం. భార్యాభర్తల మధ్య సమస్య వచ్చినప్పుడు, అన్నదమ్ముల మధ్య సమస్య వచ్చినప్పుడు, సంఘాల్లో సమస్యలు వచ్చినప్పుడు, మనకి దైవిక జ్ఞానం ఉన్నప్పుడు దాన్ని పరిష్కరించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతేకాకుండా మనం వెలుగులో ఉంటే మనం ఎవ్వడు మోసం చేయలేడు. అవునా కాదండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:13-14 వచనాలు మనం చూసినట్లయితే ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం వెలుగులో ఉన్నప్పుడు మనం ప్రతిదాన్ని కూడా, అది మోసమైన, అది అబద్ధమైన, దేన్నైనా కానీ ఈజీగా మనం గుర్తించేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇంకా మనం చూసినట్లయితే కీర్తన 27:1 మనం చూసినట్లయితే గనక దేవుని యొక్క ప్రసన్నత నాతో ఉందనేటువంటి ఆలోచన కలుగుతుంది. యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. దేవుని స్తోత్రం. వెలుగులు ఉంటే ఎవరికి కూడా భయపడం. యెహోవా నాకు రక్షణ, నాకు వెలుగై ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. వెలుగు మనిషి జీవితంలో క్లారిటీ అనేది ఇస్తుంది, ఒక స్పష్టతని ఇస్తుంది. అందుకనే పేతురు భక్తుడు తన జీవితంలో అనేక మందిని అడిగాడు, యేసుప్రభు నా గురించి మీరు ఏమనుకుంటున్నారని. చాలామంది ఇర్మియా అన్నారు, కొంతమంది ఏమో మోషే అన్నారు, కొంతమంది ఏమో ప్రవక్తలు ఒకడన్నారు, కొంతమంది ఏమో యోహాను ఏమన్నారు. ఇలా మాట్లాడుతుంటే పేతురు దగ్గరికి వచ్చి, పేతురు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావంటే, పేతురు వెంటనే మారు మాట మాట్లాడుకుని ఏమంటాడు? నువ్వు సర్వోన్నతమైన దేవుని కుమారుడువు. మత్తయి శుభవార్త 16:13-15 ఏమంటాడండి? నువ్వు సర్వోన్నతమైన దేవుని కుమారుడు. ఆ మాట అనగానే దేవుడు నీకు ప్రత్యక్షపరచబడితే తప్ప నువ్వు మాట చెప్పలేవని చెప్పి, నీ మీద నా సంగన కడత, నువ్వు బండవు అని చెప్పి ఉన్నతమైన వాగ్దానాన్ని పేతురుకిచ్చి, సంఘం ఎదుట, నువ్వు కట్టే సంఘం ఎదుట పాతాల యొక్క పునాదులు నిలవజాలు అన్నాడండి. అంత ఉన్నతమైనటువంటి వాగ్దానాన్ని పేతురికి ఇవ్వడానికి కారణం ఏంటంటే, పేతురు యేసుప్రభువుని గురించి ఒక క్లారిటీ కలిగి ఉన్నాడు. పేతురు యేసుప్రభువుని గురించి ఒక అవగాహన కలిగి ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలుగా బైబిల్ పట్టున వస్తున్న మన జీవితాలు, ఇన్ని సంవత్సరాలుగా వాక్యాన్ని ప్రకటిస్తున్న మన జీవితాల్లో ఇప్పటికీ కూడా యేసుప్రభువు ఎవరో తెలియనటువంటి ఒక అజ్ఞానములో ఈ రోజున అనేక మంది బ్రతుకుతూ ఉన్నాం. దయచేసి పేతురుకిచ్చిన ప్రత్యక్షత, పేతురుకిచ్చిన స్పష్టత నీకు నాకు ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభువుని స్పష్టంగా అర్థం చేసుకునే మనసు దేవుడు అనుగ్రహించాలి. ఇక చివరిగా మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు చీకట్లో ఉన్న మనకు వెలుగుగా నింపిన తర్వాత రిస్టోరేషన్, పునరుద్ధరణ అనేది కోల్పోయిన దాన్నే కాదు, కోల్పోయిన దానికి రెట్టింపు ఇస్తాడు. హల్లెలూయా. యోవేలు ప్రవక్త అంటాడు కదండి, మీరు పంట ఎంత అయితే పోయిందో దానంతటిని కూడా తిరిగి నేను, ఇన్ని సంవత్సరాలుగా నువ్వేం కోల్పోయావో వాటంతటిని కూడా తిరిగి నేను ఇస్తానంటాడు. పునరుద్ధరణ. యోబు తన స్నేహితుల నిమిత్తమే ప్రార్థన చేయగా యోబు కలిగినది 2 అంతలు కలిగింది. పునరుద్ధరణ. నీ జీవితంలో ఇప్పటి వరకు కూడా చీకట్లో నడిచి ఏం కోల్పోయావు? ఏ ఆత్మీయస్థితిని కోల్పోయావు? ఆర్థికంగా కోల్పోయావా? ఆత్మీయంగా కోల్పోయావా? దేవుడిచ్చిన వరాలు, ఫలాలు కోల్పోయినా నీ జీవితంలో నా ప్రభు యొక్క వెలుగు కొరకు ప్రార్థన చేసి నన్ను పునరుద్ధరింప చేయ ప్రభు అడిగితే నువ్వు కోల్పోయిన దానికి రెట్టింపు ఆశీర్వాదాలు ప్రభు ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో ఇదే పేతురు యోహాను శుభవార్త 21వ అధ్యాయంలో కోల్పోయాడు, దర్శనాన్ని కోల్పోయాడు, భక్తిని కోల్పోయాడు, మరలా చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. అలాంటి పేతురుని దేవుడు ప్రేమించి తన వైపు మలుచుకొని కోల్పోయినవంతటినీ కూడా తిరిగి అతను దయచేసి ఘనమైన పాత్రగా ప్రభు వాడుకున్నాడు. ఈ క్రిస్మస్, ఈ నీతిసూరుడు
మన జీవితాల్లో ఆరోగ్యం కలుగు చేస్తాడు. ఈ నీతిశూరుడు మన జీవితాల్లో స్పష్టతని కలుగు చేస్తాడు. ఈ నీతిశూరుడు నువ్వు కోల్పోయిన ఆనందమైన, సంతోషమైన, ఆర్థిక పరిస్థితులైన, ఆప్యాయతలైన ఏం కోల్పోయావో వాటన్నిటినీ కూడా ప్రభు నీకు తిరిగి పునరుద్ధరింపజేస్తాడు. ఇది నిజమైనటువంటి క్రిస్మస్ సందేశము. ఇది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసినటువంటి విలువైన నీతిశూరుడు యొక్క ఉన్నతమైనటువంటి వాగ్దానం. ఈ వాగ్దానం మన జీవితాల్లో ప్రభు నెరవేర్చునుగాక. ఆమెను అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రభు సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరము కూడా ఈ ఉదయకాల సమయంలో, నీతిశూరుడా నా హృదయంలో మీరు జన్మించున్నాయన, నీతిశూరుడా చీకటి బ్రతుకును వెలుగ్గా మార్చున్నాయన, నీతిశూరుడా నాకు ఆత్మకి శరీరానికి స్వస్థత ఇచ్చే, నీతిశూరుడా ఏది న్యాయమైనదో, ఏది యథార్థమైనదో, ఏది నిజమైనదో, ఏది నకిలీదో తెలుసుకునేటువంటి జ్ఞానం నాకు దయచే. నీతిశూరుడా నేను కోల్పోయిన ఆశీర్వాదాలన్నీ కూడా తిరిగి నాకు దయచే నాయన. ఒకప్పుడు భక్తి, ఒకప్పుడు ప్రార్థన చేతి, ఒకప్పుడు వైరాగ్యం కోల్పోయిన నా జీవితంలో తిరిగి అంతకు మించిన ఆసక్తిని నాలో దయచే ప్రభు అని ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే నీ సన్నిధిలో వాక్యము ద్వారా వాళ్ళ జీవితానికి సమర్పించుకుంటున్నారో వారందరూ ప్రార్థన ఆలకించి అంగీకరించి మేలు చేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ప్రైజ్ లార్డ్.